దాంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ వాళ్ళు ఇచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇండిగోకి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మినహాయింపు ఇచ్చినట్టు ఈరోజు వార్తలు వస్తుంది అనమాట. ఇది ఇస్తే వచ్చే 2-3 రోజుల్లో ఇది మొత్తం సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఒక్క కంపెనీతో ఇండిగో లాంటి కంపెనీ వల్ల పూర్తి స్థాయిలో మనందరం డిపెండ్ అవడం వల్లే ఇలాంటివి వచ్చాయన్నమాట. కానీ ఇండిగో స్టాండర్డ్స్ కానీ, టైమింగ్స్ కానీ, ఇండిగో ఫ్లయింగ్ రేట్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక ఆ లెవెల్లో అంటే ఇండిగో స్థాయిలో మనకి సర్వీసెస్ ఇచ్చేది అంటే టైమింగ్ కావచ్చు, ఫ్లైట్ కాస్ట్ కావచ్చు, వీటన్నిటిలో ఆ లెవెల్లో మనకి సర్వీసెస్ ఇస్తే కనుక ఇంకొక కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ కూడా రావాలి, ఇంకొక సివిల్ ఏవియేషన్ కంపెనీస్ కూడా రావాలి. అలాంటప్పుడే మనం ఒకదానిపైన పూర్తిగా డిపెండ్ అవ్వకుండా ఉంటాం అనమాట. మనం చూస్తే కనుక ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఉంది, కానీ ఇండిగో నడిపే అన్ని ఫ్లైట్ సర్వీసెస్లో సగం కూడా ఎయిర్ ఇండియా నడపట్లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇండిగో మోనోపోలీని తగ్గించి అంతే స్థాయిలో సేవలు అందించే కొత్త ఏవియేషన్ సర్వీసెస్ వస్తే కానీ ప్యాసింజర్స్కి కాస్త వెసులుబాటు ఉండదన్నమాట. అంటే ఏ కంపెనీ మోనోపోలీ అయినా రేపు తర్వాత అది ల్యాండ్ అయిపోతే, లేదా అది కంప్లీట్గా పార్క్ అయిపోతే, లేకపోతే అది కంప్లీట్గా సర్వీసెస్ కొంతకాలం ఆపేస్తే గందరగోళం. ఇప్పుడు చూడండి, సడన్గా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా బస్ సర్వీసెస్, ట్రైన్ సర్వీసెస్లో వెళ్ళే పరిస్థితి కాదు. అంత బిజీ షెడ్యూల్స్ మనకున్నాయి. ఈ టైంలో ఈ ఫ్లైట్స్ గందరగోళం అనేది చాలా మంది జీవితాన్ని మార్చేస్తుంది, అతలాకుతలం చేస్తుంది అనమాట. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవితాలకు చాలా కీలకం. కాబట్టి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా మంది మీటింగ్స్ ఆబ్సెంట్ అయ్యారు, చాలా పెళ్లిళ్ళు ఆగిపోయాయి. అంతేకాదు ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్తో చాలా మంది మనస్తాపానికి కూడా గురయ్యారు. కాబట్టి ఒక్క దానిపైన ఓన్లీ ఒక కంపెనీ మీద ఎప్పుడు ఆధారపడకూడదు మొత్తం వ్యవస్థ అంతా.